శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. మహర్షి కపిలాచార్యో కృతజ్ఞో మేదినీపతి త్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగో కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య. కృతయుగంలో కపిల మహర్షి అనే ఒక మహర్షి ఉన్నారు. మహర్షి కపిలాచార్య కర్తమ ప్రజాపతి యొక్క కుమారుడు కపిలుడు. కర్తమ ప్రజాపతి ప్రజాపతులు 12 మంది ఉంటారు. కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, ఇట్లా కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడు కపిల మహర్షి. తల్లి దేవహూతి. ఇతను పుట్టిన తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్య చిన్నతనంలోనే సాధించాడు. అందువల్ల తల్లి తన కుమారుని యొక్క జ్ఞానాన్ని చూసి, నాయన నాకు బ్రహ్మోపదేశం చెయ్యి. తల్లికే గురువైనటువంటి వాడు. మనకు పురాణ కథల్లో తల్లికి ఉపదేశం చేసి తల్లికి బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి కపిల మహాముని. కపిలుడు బ్రహ్మోపదేశాన్ని తల్లికి అందించిన తర్వాత ఆమె బ్రహ్మను గూర్చి తపస్సు చేసి కృతార్థురాలైంది. అందుకై బ్రహ్మదేవుడు ఒక వరాన్ని కపిల మహర్షికి ఇచ్చాడు. ఆయన తల్లిని కూడా ఉద్ధరించినటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించావని చెప్పేసి సాంఖ్యశాస్త్రాన్ని బోధించాడు. మనకు కపిల మహర్షి చేత రచించబడినటువంటి సాంఖ్యశాస్త్రం, ఇప్పుడున్నటువంటి న్యూమరాలజీ అని ఏదైతే ఉందో, కృతయుగంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు సాంఖ్యశాస్త్రం అమల్లోకి వచ్చేసి అట్టి స్థితిని కల్పించినటువంటి వ్యక్తి, సాంఖ్యశాస్త్రంలో అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశే కపిల మహాముని. కాబట్టి మహర్షి కపిలాచార్య అంటే ఆయన జ్ఞానాన్ని ఆచార్యుడిలాగా, ఆచారం గ్రాహ్యం ఇది ఆచార్య, తన జ్ఞానాన్ని తను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపబడేటట్లుగా చేయువాడు ఆచార్యుడు. కాబట్టి ఋషులందరికీ కూడా తన బ్రహ్మజ్ఞానాన్ని అందించి, వారు కూడా శిష్యులు కూడా ఆచార్యులుగా ఎదగటానికి కారణమైనటువంటి వాడు కపిల మహాముని. అంతేకాకుండా అనేక రకాల శాస్త్ర గ్రంథాల్లో ప్రవేశం కలిగి వేదాంగాలైనటువంటి కావ్యాలను ఇతరులకు ఉపదేశించి వాటిలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని విపులంగా అందించినవాడు కాబట్టి
అట్టి అంశ శ్రీ మహావిష్ణువు కాబట్టి మహర్షి కపిలాచార్య అని శ్రీ మహావిష్ణువుకు నామం ఉంటుంది. కృతజ్ఞ, మహావిష్ణువు కృతజ్ఞత కలవాడు. అంటే తనను ఏమాత్రము కూడా భక్తితో పూజిస్తే భక్తిని స్వీకరించి కృతజ్ఞతగా వారిని రక్షించువాడు, వారిని కోరికలు తీర్చువాడు. అందుకే మనకు కలవు వెంకటనాయక, శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగంలో కోరికలు తీర్చువాడు. అన్ని పురాణాల్లో కూడా, అష్టాదశ పురాణాల్లో కూడా వెంకటేశ్వర స్వామి వారే కలియుగంలో దైవం, కలియుగ దైవం. ఆ శక్తిని దేవతలందరూ కలిసి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చారట. అందుకే కలవు వెంకటనాయక అంటారు. అందుకే ఆపద మొక్కులవాడు. ఆపదలో మొక్కితే, మొక్కటం అంటే భక్తిపూర్వకంగా ఆ మొక్కుని స్వీకరిస్తాడు. మొక్కు అంటే దండం పెట్టడము, తర్వాత మానసికమైనటువంటి నైర్మల్యముతో స్వామి నాకు సంబంధించిందంతా కూడా నీదే, నాదేదీ లేదు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క మహిమే ఉంటుంది అని నాకు తెలిసింది. కాబట్టి నా శరీరము, నా మనస్సు, నా ఆత్మ నీదే కాబట్టి ఇవన్నీ కూడా నీకు సమర్పిస్తున్నాను అనేది మొక్కు. సరే, మనం ఆ మొక్కు రూపంలో ఏదో ఒక ముడుపు ఇస్తాం. ముడుపు అంటే ధనము, ఏదో వస్తువు స్వామివారికి ఇస్తాం, అది కూడా స్వీకరిస్తాడు. లేశమాత్రమైనటువంటి మొక్కును స్వీకరించి మన కోరికలను తీర్చువాడు, మనల్ని రక్షించువాడు కాబట్టి కృతజ్ఞ. చిన్న మొక్కు మొగ్గితే దాన్ని ఆయన తిరిగి మనకి ఇచ్చేస్తాడు. కోరికలను తీర్చటం, రక్షించటం, స్థితికారకత్వాన్ని నిలబెట్టడం. కాబట్టి కృతజ్ఞ అనేటువంటి పేరు శ్రీ మహావిష్ణువుకు ఉంది. మేధినీపతి, మేధిని అంటే వసుంధర, భూమి. ఈ భూమికి, ఈ జగత్తుకు పతి అయినటువంటి వాడు, అంటే రక్షించువాడు. త్రిపద, 3 మార్గాలు లేదా 3 భాగాలు. సృష్టి, స్థితి, లయకారకత్వము ఆయనది. త్రిపద 3 లోకాలు, భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకం, త్రిలోకాలు అంటారు. మనసా వాచా కర్మణ, త్రిపదాలు. మనస్సు, వాక్కు, కర్మ. కర్త, కర్మ, క్రియ, ఇవి కూడా 3 పదాలు. త్రిపద. ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధినాయకుడు, అధిష్టాన దేవత. మన మనస్సుకు అధిష్టాన దేవత, మన ఆత్మకు అధిష్టాన దేవత, మనం చేయు కర్మకు అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. అంటే స్థితికారకుడు కాబట్టి ఆయన మనం చేసే ప్రతి పని యందు ఆయన యొక్క అంశ ఉంటుంది. ఆయన దయతో మాత్రమే మనం చేయగలుగుతాం. త్రిపద, స్త్రీ, దశాధ్యక్ష, అన్నిటికీ అధినాయకత్వాన్ని సాధించువాడు, ప్రతి అణువులో కొలువై ఉండువాడు. అందుకే అంటారు కదా, ఇందుగరుడు అందులేడని. వేరే అంటే దేవతలకు ఆ స్థితి లేదు. కానీ సర్వవ్యాపకుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. సర్వము వ్యాపించి ఉండువాడు కనుకనే ఆయన పేరు విష్ణువు. విష్ణువు అంటేనే లోకమంతా నిండి ఉండువాడు, లోకమే ఆయన స్వరూపం. త్రిపద, స్త్రీ దశాధ్యక్ష. స్వప్నమునందు, జాగృతావస్థలు,
సుప్తావస్థలో కూడా ఆయన యొక్క అంశ ఉంటుంది. కాబట్టి దశాధ్యక్ష మహాశృంగ అంటే అత్యంతమైనటువంటి ఊహించలేనటువంటి దయగలవాడు, ఊహించలేనటువంటి బలము కలవాడు, ఊహించలేనటువంటి మాయ గలవాడు. అంటే ఈ సృష్టి అంతా కూడా మాయావరణ, మాయ చేత ఆవరింపబడింది. ఎంత మాయ అంటే ఊహించలేనటువంటి మాయ. అట్టి మాయా జగత్తులో మనం నివసిస్తున్నాం. ఇట్టి మాయను తొలగించువాడు శ్రీ మహావిష్ణువు. ఏ విధంగా అంటే మళ్ళీ ధ్యానము, భక్తి, స్తోత్రము చేత మనను ఆవరించి ఉన్నటువంటి మాయను తొలగించువాడు. మహాశృంగ కృతాంతకృత్, కృత అంతః మళ్ళీ కృత్. సృష్టిస్తాడు, అంతము చేస్తాడు, మళ్ళీ సృష్టిస్తాడు. మన ఆలోచనల దగ్గర నుంచి మనం చేసే పనుల వరకు కూడా సృష్టి ఆయనే. మనస్సునందు చేసేటటువంటి కార్యం ఏదైతే ఉందో మనోకార్యము, దాన్ని మనము కర్మ ద్వారా, శరీరం ద్వారా చేసేటటువంటి క్రియయందును, చేసిన తర్వాత వచ్చే ఫలితమునందును ఆయన నిక్షిప్తమై ఉంటాడు. ఏ ఫలితమైనా కూడా ఆయన దయతో మాత్రమే సంక్రమిస్తుంది. దానికి కార్యకారణం ఏమిటయ్యా అంటే మన క్రియ. ఈ క్రియ చేయటానికి మూలం ఏదయ్యా అంటే మన మనసు. మన మనసులో వచ్చిన ఆలోచనను అమలు చేయటానికి మనం చేసే క్రియ అనంతరము వచ్చేటటువంటి ఫలితము, ఈ మూడు కూడా ఆయన ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ప్రోత్సహించండి. ఒక్కసారి మీ గ్రూపుల్లో, మీ వాట్సాప్ గ్రూపులో, మీ స్టేటస్లో ఒకసారి పెట్టుకుని ఏమాత్రం అవగాహన కలిగిన లేదా ఇంకేదైనా అభిప్రాయం కలిగినా నాకు తెలియచేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ కాదు, పరిశీలనాత్మక, పరిశోధనాత్మక విశ్లేషణ మాత్రమే. ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించడమే తప్ప అభిప్రాయాల్ని చెప్పటం కానీ, అభిప్రాయాన్ని రుద్దడం కానీ కాదు. విషయ పరిజ్ఞానం మాత్రమే. తద్వారా మనకు దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి మనం చేయనటువంటి పనుల్లో మార్పులు చేర్పులు చేసుకోవటం. ఆధ్యాత్మికత అనేది బోధింపబడేది కాదు, పరిజ్ఞానాన్ని అందించటమే. అది ఒక నైపుణ్యం. అంటే తపస్సు ఈ విధంగా చేయాలని ఎవరు నేర్పలే ఋషులకి. మరి నీ ఇలా కూర్చో, ఇలా ముక్కు పట్టుకో, ఇలా కళ్ళు మూయి, ఇట్లాంటి ధ్యానం చేయి, ఇట్లా ఏం నేర్పలే. విషయం మాత్రం అందించారు. కాబట్టి వాళ్ళు ధ్యానాన్ని, తపస్సుని ఏ విధంగా చేసి ఆధ్యాత్మిక మార్గంలో కృతకృతులయ్యారో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని ఎవరైనా, ఏ గురువు గారైనా అంతే. మామూలుగా మనకు స్కూళ్ళలో టీచర్ కూడా అంతే, విషయ పరిజ్ఞానాన్ని అందిస్తాడు. మన స్కిల్ తోటి, మన నైపుణ్యంతో దాన్ని గ్రాస్ప్ చేయటం. ఆ విధంగా ఉత్తమ ఫలితాలు పొందుతాడు ఉత్తమ విద్యార్థి. కానీ ఆయన మనకు పరీక్షలో పక్కన కూర్చొని రాయించటమో లేదా ఆయన రాయటం ఏమీ చేయడు, పరిజ్ఞానాన్ని అందిస్తాడు. ఆధ్యాత్మికత అంతా కూడా అంతే, అది ఒక రకమైనటువంటి నైపుణ్యం. కాబట్టి మనము విషయాన్ని తెలుసుకోవడం, దాంట్లో మనల్ని గ్రహించినటువంటి విషయాలను అమలు చేయటం, తద్వారా ఆధ్యాత్మిక పరిజ్ఞానము, తృప్తి, సంతోషము,
తర్వాత ఏమిటంటే ఈ ఈ ఈ జగత్తులో జరిగే అన్నీ కూడా కొన్ని నిమిత్త మాత్రం. ఇవన్నీ జరిగాయి అంటే చెప్పేసి ఒక ఒక మనోనైర్మల్యం, ఒక ధైర్యం. ఇవన్నీ జరుగుతాయి, విషాదాలు జరుగుతాయి, సంతోషాలు జరుగుతాయి. ఇదంతా జీవన యానం, ప్రయాణం కదా. ప్రయాణంలో అనేక మంది కలుస్తుంటారు, దిగుతుంటారు, ఎక్కుతుంటారు. అసౌకర్యం కలుగుతుంది, సౌకర్యం కలుగుతుంది. ఒకసారి సీట్ దొరుకుతుంది, ఒకసారి సీట్ దొరకదు. ఒకసారి సగం సీటే దొరుకుతుంది, ఒకసారి నిలబడతాము, ఒకసారి మెట్ల మీద నిలబడతాము, ఒకసారి డ్రైవర్ ప్రక్క నిలబడతాము. ఇది ప్రయాణం. ఏ రకంగానైనా ముందుకెళ్ళటమే. దీంట్లో అనేక రకాలైనటువంటి అవస్థలు ఉంటాయి కాబట్టి వాటిని పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఇవన్నీ సహజమే, మనం ముందుకెళ్ళటమే, లక్ష్యాన్ని చేరుకోవడమే మనకు అంతిమమైనటువంటి యానం. కాబట్టి దాని గురించి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రమే అందింపబడుతుంది. స్వస్తి ప్రజాభ్యాం.